చూడండి ఇక్కడ నుంచి ఏం కామన్ తీసేయచ్చు అన్నిట్లో నుంచి cos 5/7 2 cos square 5/7 minus cos 5/7 minus cos ఇది ఎలాగో ఇది పోయింది కదా 1 ఇది ఎలా చూడండి 2 cos square 5/7 minus 1 అంటే మనకు వచ్చేసరికి cos 2a ఫార్ములా వచ్చేస్తుంది కదా అప్పుడు నాకు ఇదేమవుతుంది మనకి cos 5/7 సో వెంటనే ఏమవుతుంది cos 2a అనగానే cos 2π/7 minus cos 5/7 అంతేనా ఈ రెండు టర్మ్స్ చూడండి ఈ రెండు టర్మ్స్ చూస్తే నాకేమొచ్చేస్తుంది cos 5/7 కామన్ తీయగానే 2 cos square 5/7 minus cos 5/7 minus 1 అప్పుడు 2 cos square 5/7 minus 1 cos 2π/7 minus cos 5/7 నాకు ఫార్ములా ఉంది కదా cos c minus cos d వాడేద్దామా అప్పుడు ఏమైంది మనకు ఫార్ములా వచ్చేసరికి cos 5/7 minus 2 into sin c plus d/2 c plus d/2 అంటే రాసుకోవచ్చు మనం వచ్చేసరికి 3π/14 3π/14 నెక్స్ట్ ఇదేమవుతుంది c minus d అంటే sin of c minus d 2π minus అంటే π/7 ఇది నాకు ఇప్పుడు ఏమవుతుంది cos 5/7 minus 2 sin 3π/14 రైట్ sin 5/14 రైట్ ఎంతవరకు అర్థంకి వచ్చిందమ్మా ఇంతవరకు ఇక్కడ వరకు వచ్చి ఉంటుంది నాకు తెలిసి ఇప్పుడు కాస్ట్లో మార్చేద్దామా కాస్ట్లో మార్చాలంటే ఏం చేయాలి నాకు 7π minus 4π అని రాసేయచ్చు దీన్ని π/2 అంటే ఏమొచ్చేస్తుంది మనకి -2 cos 5/7 7 minus 4π అనగానే cos 4π/7π minus 4π వచ్చేస్తుంది కాబట్టి 4π/14 ఇదేమవుతుంది cos దీని 6π/14 ఓకేనా ఇప్పుడు చూడండి ఇది -2 cos 5/7 cos 2π/7 cos 3π/7 ఇంతవరకు వచ్చింది చూడండి ఎక్కడే లాజిక్ మరి ఇలా ఉంటే ఎలా రాయగలం ఇదే జీపీలో లేదే ఇదే లాజిక్ -2 cos 5/7 cos 2π/7 ఓకే బట్ cos 3π/7 అనేది లేదు కదా π minus 4π అంటే దీన్ని 7π minus 4π అని రాసేయచ్చా అప్పుడు వెంటనే ఇది మైనస్ వచ్చేసిద్దా మైనస్ ఆఫ్ cos 4π/7 అప్పుడు మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 ఇప్పుడు నీకు ఫార్ములా వచ్చేసింది చూడండి cos 5/7 cos 2π/7 cos 4π/7 చూసారా ఎన్ని వంకలు తిప్పుకొని రావాలి వచ్చింది క్వశ్చన్ ఇప్పుడు మోడల్స్ అర్థమైనయా ఇది ఇంపార్టెంట్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది ఇంపార్టెంట్